ఎండుమిర్చి నేను ఒక 10 తీసుకున్నాను, ఉల్లిపాయ ఒకటి, వెల్లుల్లి ఒక పెద్ద సైజుది తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయని కట్ చేసుకొని ఇందులో సరిపడ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కారం మిక్సీ పట్టుకున్నాం. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పోపు వేసుకుంటే మన కారం రెడీ అయిపోతుంది. చూడండి, కారం కొంచెం గట్టిగా ఉండింది కదా, అందుకే నేను కొన్ని నీళ్ళు పోసి కలుపుకున్నాను. మీకు కావాలంటే ఇంకా కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు. మరి ఎక్కువ నీళ్ళు పోస్తే బాగుండదు, అందుకని నేను మితంగా వేసుకున్నాను. ఇంకిప్పుడు పోపు వేసుకుందాం. చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ అండ్ సింపుల్ టేస్టీ కారం రెడీ. ఇది వేడివేడి బోండాలో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో కానీ, వడలో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. చాలా ఈజీ అండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.